అలా ఒక్కొక్క కాంపిటీషన్‌కి 40 మందిని, 50 మంది పిల్లల్ని తీసుకొని వెళ్ళేదాన్ని. సో, ఎక్కడైతే మన మన పిల్లలు అంటే ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలు ఒక 20 మంది ఉన్నారంటే, ఈక్వల్‌గా గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని కూడా 20 మందిని తీసుకొని వెళ్ళేదాన్ననమాట. ఇట్స్ నా సాటిస్ఫాక్షనే ఎండ్ ఆఫ్ ద డే. సో, నాకు ఆ గిల్ట్ ఉంటదనమాట సెల్ఫ్ ఆల్వేస్. సాటిస్ఫాక్షన్ ఈజ్ గ్రేట్. ఆ! అది అన్నిటికంటే. అన్నిటికంటే. ఇంకా ఈ 4 ఇయర్స్ కూడా సాధించాల్సింది ఏంటి అంటే, వాటెవర్ నేను మాక్సిమం 2020 వరకి ఎంతమందికి నేను ఇగ్నైట్ చేయగలుగుతాను, ఎంతమందికి రోబోటిక్స్ నేను ఇంట్రడ్యూస్ చేయగలుగుతాను అనే దాని మీద ఫోకస్ చేశాము. ఫోకస్ చేసి మొత్తం మేము ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్, ఎంప్లాయీస్ అసలు ఏ ఫెస్టివల్ లేదు, ఏ ఫంక్షన్స్ లేవు. అసలు ఒకటే యజ్ఞంలాగా చేసామన్నమాట. వర్క్షాప్స్, కమ్యూనిటీస్లో, కార్పొరేట్స్లో, స్కూల్స్లో ఎక్కడ పడితే అక్కడ అసలు చేస్తూనే పోయామన్నమాట. సో కాంపిటీషన్స్ వచ్చేసి 12 కాంపిటీషన్స్ ఎవ్రీ ఇయర్. 12 కాంపిటీషన్స్ వివిధ ప్రాంతాలలో వివిధ వెరైటీ ఆఫ్ రోబోట్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళిన ప్రతి చోట విన్ అవ్వడం, మనమే విన్ అవ్వడం, మన పిల్లలే విన్ అవ్వడం. అది గవర్నమెంట్ స్కూల్ పిల్లల ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లల డిఫరెన్స్ లేదు, మన టీమ్స్ అంతే. సో అంత హైపర్తోని వర్క్ చేసాం. సో ఇప్పటివరకు 20,000 పైన పిల్లలకి ఇగ్నైట్ హైదరాబాద్లోనే అంతమంది పిల్లలకైతే ఇగ్నైట్ చేయగలిగాం ఆ 4 ఇయర్స్లో.